అండి ఇది నిన్నటి వీడియో అనమాట. నిన్నైతే నేను కొబ్బరి అరిసెలు సున్నుండలు అయితే చేశానండి. అన్నీ చేయడం కంప్లీట్ అయ్యేటప్పటికి 5:30 అయిందనమాట. అది కూడా మా అక్క హెల్ప్తో చేయడం వల్ల త్వరగా అయిపోయింది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత సున్నుండలు అయితే ఎన్ని అయినాయో అని చెప్పి అన్నీ లెక్కేస్తున్నాను. లెక్కేసిన తర్వాత అన్ని డబ్బాల్లో పెట్టేసి ఎక్కడివక్కడ సర్దేశాను. ఇంకా మా అక్క నేను కలిసి చేసేసుకున్నాం అనమాట. ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్కి బజ్జీలు అయితే వేస్తుంది మా అక్క. మా అక్క వాళ్ళైతే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారనమాట ఇంటికి. తర్వాత నేను సల్లగుత్తులు వేద్దాం కదా అని చెప్పి సల్లగుత్తుల పిండి అయితే కలుపుతున్నాను. మా అక్క నాకు హెల్ప్ చేద్దామనే ఉండిపోయిందండి. ఇంకా నైట్ మా బావగారు మళ్ళీ వచ్చి తీసుకెళ్లారనమాట. చాలామంది మీ అక్కది ఏ ఊరక్క అని అడుగుతున్నారు. యానం సైడ్ కనకాలపేట అనమాట, మాకు దగ్గరే. ఇంకా మా అక్క వెళ్ళిపోయిన తర్వాత నేను సల్లగుత్తులు వేయడం స్టార్ట్ చేశాను. సల్లగుత్తులు అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి 11 అయిందనమాట. ఇంకా ఈ రోజుతో పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సల్లగుత్తులు అయితే చాలా బాగా వచ్చాయి, ఈజీగా కూడా అయిపోతాయి అనమాట. ఇంకా ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో పెడతాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.